హలో సార్. నమస్కారం అండి. సార్, ఇన్సూరెన్స్ టాపిక్ వచ్చింది కాబట్టి జనరల్‌గా ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైనా తీసుకోవాలి అని అంటే కంపల్సరీ వాళ్ళు కంపెనీ వాళ్ళు, అది ఏ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా వాళ్ళు కంపల్సరీ ఆ పర్టిక్యులర్ కస్టమర్‌కి హెల్త్ చెకప్ అనేది మస్ట్ అండ్ షుడ్ చేసి డిసైడ్ చేస్తారు ఎంతవరకు వీళ్ళకి ప్రీమియమ్స్ అనేది మనం సెట్ చేయొచ్చు అని. అదొకటి. రెండోది, ప్రీ ఎంప్లాయ్మెంట్లో చాలా కార్పొరేట్ కంపెనీస్ ప్రతి ఎంప్లాయీని హైర్ చేసుకోవడానికి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చిన తర్వాత జాయినింగ్ డే కన్నా బిఫోరే హెల్త్ చెకప్ చేసుకునే జాయిన్ చేసుకుంటారు. ఎంఎన్సీస్ కానీ, ఇండియన్ ఎంఎన్సీస్ కానీ, ఏవైనా కానీ. వీళ్ళతో టైఅప్ అవ్వాలి ఒక ల్యాబ్ అని అంటే ఈ బిజినెస్ ప్రపోజల్స్ ఎలా ఉంటాయి, ఎంత స్కోప్ ఉందంటారు? ఇప్పుడు రాను రాను మొత్తం ఇప్పుడు కంపేర్ టు ఇండియా అండ్ వెస్టర్న్ కంట్రీస్ తీసుకుంటే, వెస్టర్న్ కంట్రీస్ టోటలీ 100కి 100% డిపెండ్స్ ఆన్ ద ఇన్సూరెన్స్ బిజినెస్. బట్ ఇండియాలో అలా కాదు. నౌ ఇట్ ఈస్ డెవలపింగ్. మాక్సిమం ప్రైవేట్ బిజినెస్ ఎక్కువ, ఇన్సూరెన్స్ తక్కువ. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో ప్రతి వాళ్ళు మీరు అన్నట్టు ప్రీ ఎంప్లాయ్మెంట్కి వెళ్ళినప్పుడు ఈచ్ ఎంప్లాయ్ హ్యాస్ టు అండర్గో సమ్ పర్టికులర్ టెస్ట్. అండ్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు కూడా అబోవ్ 50 years ఉంటే వాళ్ళకి పర్టికులర్ టెస్ట్ హ్యాస్ టు అండర్గో. దీనికి ఏం చేస్తుంటారంటే ఇన్సూరెన్స్ వాళ్ళు ఆ ఏరియా అంటే ఏరియా బట్టి అండ్ ఎక్కువ వాళ్ళకి ప్రాబ్లం ఇన్కన్వీనియన్స్ కాకుండా ఆ ఏరియాలో ఒక మంచి ల్యాబ్ చూస్తారు. మంచి ల్యాబ్ ఏంటంటే క్వాలిఫైడ్ ల్యాబ్, అంటే యాజ్ పర్ ద అప్రూవల్స్ లైక్ డిఎంహెచ్ఓ అప్రూవల్ ఉందా, ఐఎస్ఓ అప్రూవల్ ఉందా, ఎన్ఏబిఎల్ అప్రూవల్ ఉందా, ఇలాంటివి చూసి దే విల్ టై అప్ విత్ దట్ ల్యాబ్. ఇప్పుడు సపోజ్ ఎస్ఆర్ నగర్ లో మా ల్యాబ్ ఉంది. ఎస్ఆర్ నగర్ లో ఆల్మోస్ట్ మోర్ దెన్ ఒక 10 to 20 lakhs పీపుల్ ఉన్నారు అనుకోండి. ఆ జనాలకి ఈజీ కదా అక్కడే ల్యాబ్ పంపిస్తే. అక్కడ నా ల్యాబ్ కు పంపిస్తారు. మా ల్యాబ్ కు పంపిస్తే అక్కడ ఫెసిలిటీస్ చూస్తారు. మినిమం ల్యాబ్ ఫెసిలిటీస్ ఉండాలి. బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ అన్ని ల్యాబ్ టెస్టులు చేసేయడానికి అనుకూలంగా ఫెసిలిటీ ల్యాబ్ మిషన్స్ ఉండాలి. ప్లస్ ఎక్స్రే, ఈసీజీ ఉండాలి మినిమం అన్నట్టు. ప్లస్ ట్రెడ్మిల్ ఉండాలి. ఈ ట్రెడ్మిల్, ఎక్స్రే, ఈసీజీ ఇవన్నీ ఉంటే దెన్ ఇన్సూరెన్స్ కంపెనీ విల్ గివ్ ద అప్రూవల్ ఫర్ సరౌండింగ్ పీపుల్. అక్కడ వెళ్ళి అక్కడే చేసేసుకోండి. ఇది ఒకటి. ఇంకొకటి ఏంది అడిగారు క్వశ్చన్? ప్రీ ఎంప్లాయ్మెంట్ కార్పొరేట్ కంపెనీస్ కూడా కంపల్సరీ హెల్త్ చెక్ చేస్తాయి కదా. ఎంప్లాయ్మెంట్ చెక్ చేప్పుడు వాళ్ళ దగ్గర లిస్టెడ్ ల్యాబ్స్ ఉంటాయి. ఆ లిస్టెడ్ ల్యాబ్స్ వాళ్ళు ఎట్లా చెక్ చేసుకుంటారంటే సేమ్ అప్రూవల్స్ బట్టి ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు క్వాలిటీ అప్రూవల్స్ అండి. ఐఎస్ఓ ఉందా, ఎన్ఏబిఎల్ ఉందా, డిఎంహెచ్ఓ ఉందా, ఇలా అన్ని ఉంటే దెన్ దే విల్ గివ్ ద అప్రూవల్. దే విల్ లిస్ట్ వాళ్ళ లిస్ట్ లో పెట్టుకుంటారు. సో ఆ ఎంప్లాయ్ ఆ ఏరియా నుంచి వస్తే వాళ్ళకి లిస్ట్ ఇస్తారు. దీస్ ఆర్ ద ల్యాబ్స్, యూ కెన్ గో ఎనీవేర్, యూ కెన్ డూ ద టెస్ట్ అండ్ యూ కెన్ సబ్మిట్ ద రిపోర్ట్. అట్లా ఉంటుంది. అయితే ఈ రిపోర్ట్స్ లో ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఎక్కడ కూడా వినపడేది ఎన్ఏబిఎల్. ప్రతి వాళ్ళు కూడా మేము ఎన్ఏబిఎల్ సర్టిఫైడ్ అని, లేదంటే ఐఎస్ఓ సర్టిఫైడ్ అని చెప్తారు. ఐఎస్ఓ అనేది అన్ని కంపెనీ సర్వీస్ సెక్టర్ లో అన్నిటికీ ఇస్తారు కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ అయినా కానీ. ఎనేబిల్ మనం సర్టిఫికేషన్ అప్రూవల్ కావాలి అని అంటే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు ఎంత టైం పడుతుంది? అసలు మినిమం రిక్వైర్మెంట్ ఏంటి ఎనేబిల్ సర్టిఫైడ్ అవ్వాలి అని అంటే? ఎనేబిల్ సర్టిఫికేట్ కావాలంటే డైలీ క్వాలిటీ కంట్రోల్ అని ఒకటి ఉంటుందండి. అంటే ఇప్పుడు బయోకెమిస్ట్రీ కానీ, మైక్రోబయాలజీ కానీ, హెమటాలజీ కానీ ఇట్లా డిఫరెంట్ డివిజన్స్ ఉంటాయి. సో ప్రతి డివిజన్ లో చేసే టెస్ట్లన్నీ రోజు వాళ్ళు చేసే ముందు క్వాలిటీ అప్రూవల్ చెక్ చేసుకోవాలి, కంట్రోల్ చెక్ చేయాలి, క్యాలిబ్రేటెడ్ చెక్ చేయాలి. అట్లా ప్రతి అవన్నీ చేసుకున్నాక ఎవ్రీథింగ్ ఇస్ సెట్. అప్పుడు దే కెన్ పర్ఫార్మ్ ద శాంపుల్స్. అట్లా చేసిన శాంపుల్స్ అన్ని డాటా మెయింటైన్ చేయాలి. ఆ డాటా మెయింటైన్ చేసి దెన్ దే హ్యావ్ టు అప్లై ఫర్ ద థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్. అంటే ఇప్పుడు థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ అంటే మనకి ఇండియాలో సిఎంసి అని ఉంటుంది. వాళ్ళు దే విల్ గివ్ ద క్వాలిటీ అంటే పీర్ లెవెల్లో. అంటే మనం మనది చేయడమే కాకుండా బయట వాళ్ళు చేసింది కూడా మనం కంపేర్ చేసుకోవాలి. థర్డ్ పార్టీ ఎక్స్టర్నల్ క్వాలిటీ చెక్ చేయాలి. అప్పుడు మనం చేసే టెస్ట్, ఇప్పుడు సపోజ్ మీరు వచ్చారనుకోండి మా ల్యాబ్, మీరు చేసిన శాంపుల్ నేను టెస్ట్ చేస్తాను, మళ్ళీ అదే శాంపుల్ నేను అక్కడ పంపిస్తాను, వాళ్ళు కూడా టెస్ట్ చేసి మనకు పంపిస్తారు. సో ఇది అది మ్యాచ్ చేసుకోవాలి. సో అప్రూవల్ ఎలా క్వాలిటీ మ్యాచ్ అవుతుందని వాళ్ళు వెరిఫికేషన్ కి వస్తారు ఒక 6 months తర్వాత, ఒక 1 year, ఎవ్రీ ఇయర్ ఒకసారి చెక్ ఉంటుందండి. ఇప్పుడు ఈ ఎన్ఏబిఎల్ అక్రిడిట్ చేయాలని. సో అలా చెక్ చేసి ఎవ్రీథింగ్ వాళ్ళకి మన క్వాలిటీలో పాస్ అవుతే దెన్ దే విల్ గివ్ ద సర్టిఫికేషన్. దిస్ ఇస్ అ వెరీ గుడ్ ప్రాసెస్ ఫర్ క్వాలిఫైయింగ్ ద ఎన్ఏబిఎల్. ఎంత టైం పడుతుంది సార్ మినిమం? అంటే ఇప్పుడు కొత్త ల్యాబ్ చేయాలండి. కొత్త ల్యాబ్ అంటే అందులో కూడా మినీ అండ్ లార్జ్ ఉంటుంది. మినీ లెవెల్, మిడిల్ లెవెల్, మైక్రో. ఫస్ట్ స్టార్ట్అప్ చెక్ కి మినిమం మినీ లెవెల్ కి వెరిఫికేషన్ తక్కువ ఉంటాయి. బట్ అట్ లార్జ్ లెవెల్ ల్యాబ్ కి చేయాలంటే మినిమం 1 year పడుతుంది.
ఇంకొకటి మనం రెస్ట్ ఆఫ్ ద వరల్డ్, ఇండియా కాకుండా రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అంటే వాళ్ళు ఇచ్చిన శాంపుల్ కంటిన్యూస్ గా 6 months చెక్ చేసి రిపోర్ట్ మనం వాళ్ళకి పంపాలి. ఓకే, కొందరికి 1 year పంపాలి. అప్పుడు ద ఎక్స్టర్నల్ పీపుల్ విల్ కమ్ అండ్ అగైన్ చెక్ ద ఇంటర్నల్లీ మన ల్యాబ్ కి వచ్చి చెక్ చేస్తారు మనం ఎలా చేస్తున్నాము. ఎనేబుల్ ఆల్మోస్ట్ ఒక 1 year ఇంక్యుబేషన్ పీరియడ్ లాంటిది. కంపల్సరీ మనం శాంపిల్స్ పంపిస్తూనే ఉండాలి. ఇమ్మీడియట్ గా మనం ల్యాబ్ ఓపెన్ చేయగానే మనకి సర్టిఫికేట్ రాదు. మనం ఒక 1 year కష్టపడాలి. ఈ శాంపిల్స్ అన్ని బయటకు పంపాలి. వాళ్ళు అవన్నీ చూసి దెన్ దే విల్ కమ్ ఫర్ ద చెక్. అప్పుడు చూసి పర్సనల్ గా మన దగ్గర కూర్చొని చేసి మళ్ళీ వీళ్ళు చేస్తున్నాయి కరెక్టా లేదా అని అప్పుడు దే విల్ సర్టిఫై ద థింగ్స్. వన్స్ ఎనేబుల్ సర్టిఫైడ్ అయిపోతే ఇంకా లైఫ్ టైమ్ సార్? మళ్ళీ ఎవ్రీ 2 years కి రెన్యువల్ చేయించాలి. ప్రాసెస్ మళ్ళీ కంటిన్యూ, మళ్ళీ సేమ్ ప్రొసీజర్. మళ్ళీ దానికి ఫీజు ఉంటుంది, అవన్నీ చెక్ చేసుకోవాలి, మళ్ళీ వస్తారు అసెసర్స్. అట్లా కంటిన్యూస్ ప్రాసెస్ అన్నట్టు. ఓకే, ఎందుకంటే ఇది హ్యూమన్ లైఫ్ కదండి. చెక్ చేసే ముందు, టెస్ట్ చేసే ముందు వీళ్ళు చేస్తున్నారా లేదా యాజ్ పర్ ద స్టాండర్డ్స్ అని దే విల్ అప్రూవ్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. పేషెన్స్ కి మీ టైం. థ్యాంక్ యూ సార్.